హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నా పేరు జ్ఞానేశ్వర్. బీబీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈ రోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. సో ఈ రోజు మీకు thumbnails చూస్తే మీకు తెలుస్తుంది. పక్కా కన్ఫర్మేషన్ అయిన వాళ్ళు కంటెస్టెంట్లు ఎవరు, వాళ్ళ నేమ్తో సహా మీకు క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనము ఏమేమి తెలుసుకోబోతున్నామో మీకు క్లియర్ కట్ గా చెప్తాను, ఒకసారి మీరు తెలుసుకోండి. ప్రోమో ఎప్పుడు, దాని అప్డేట్ మనం చెప్పబోతున్నాము. అలాగే బిగ్ బాస్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారో, అలాగే స్టూడియో వర్క్ సెట్ వర్క్ ఎంతవరకు వచ్చింది, అలాగే బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, అలాగే నీతోన డాన్స్ అయింది కదా, దాని నుంచి ఎంతమంది వస్తున్నారు, అలాగే కిలాడ్ బాస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, అలాగే బిగ్ బాస్ ప్రతిసారి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, ఈసారి ఏం ట్యాగ్ లైన్ ఉండబోతుంది, అలాగే లోగోలో ఉన్నటువంటి అంతర్యం ఏంది. సో ఇవన్నీ వివరాలు మనము తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో అప్డేట్. ప్రోమో అనేది అక్టోబర్ 2nd వీక్ లో ప్రోమో రాబోతుంది. అలాగే ఈసారి ప్రోమోలు 3 ప్రోమోలు రాబోతున్నాయి. అలాగే ప్రముఖ కమెడియన్ తో కలిపి నాగార్జున గారు ప్రోమో షూట్ చేయడం జరిగింది. మనకు ఆగస్టు 2nd వీక్ లో రాబోతుంది. సో సెప్టెంబర్ 1 తారీఖు కన్నా, సెప్టెంబర్ 8 తారీఖు కన్నా సో బిగ్ బాస్ 8 అనేది కంపల్సరీ స్టార్ట్ కాబోతుంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల టోటల్ సంఖ్య 22 ఉండబోతుంది. అలాగే బజ్ హోస్ట్ ఎవరుంటారో అని అందరూ అడుగుతున్నారు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేది 3 కంటెస్టెంట్ల మధ్యలో జరుగుతుంది. సో అంటే BB7 సంబంధించినటువంటి కంటెస్టెంట్ల మధ్యలో వాళ్ళు ఎవరెవరు అంటే అమర్దీప్ చౌదరి, అలాగే మన శివాజీ గారు, అలాగే శోభా శెట్టి. సో ఇక్కడ అమర్దీప్ చౌదరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అమర్దీప్ చౌదరి ఒక వైఫ్ ని బిగ్ బాస్ ఆల్రెడీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎవరంటే తేజస్విని గౌడ గారు కూడా బిగ్ బాస్ 8 కి రాబోతున్నారని మనకైతే గట్టి సమాచారం అయితే ఉంది. సో ఒకవేళ తేజస్విని గౌడ గారు వస్తే అమర్దీప్ చౌదరికి బజ్ హోస్ట్ అనేది ఛాన్స్ ఇవ్వరు. సో ఇప్పుడు లాస్ట్ టైం గీతురాలు చేసింది కాబట్టి అలా లేడీకి ఇవ్వాలి అనుకుంటే శోభా శెట్టికి ఇస్తారు. బట్ కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వస్తే శివాజీ గారు 100% శివాజీ గారు చేయబోతున్నారని. ఒకవేళ శివాజీ గారు ఏదన్నా తన మూవీ కమిట్మెంట్ వల్ల కానీ, తన ఇతర రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల ఒక బిజీ అయితే తప్పు బై ఛాన్స్ శోభా శెట్టికి రావడం జరుగుతుంది. సో శివాజీ గారు శోభా శెట్టి గారు వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండబోతున్నారు. అలాగే BB8 హోస్ట్ ఎవరో అందరూ అడుగుతున్నారు. సో కొందరు అడుగుతున్నారు. సో BB8 హోస్ట్ ఎప్పటిలాగా నాగార్జున గారు ఉండబోతున్నారు. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా నాగార్జున గారు తీసుకుంటున్నారని చెప్పి మనకు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేషన్ అవుతుంది. నాగార్జున గారి రెమ్యునరేషన్ ప్లస్ అన్నపూర్ణ స్టూడియో యొక్క సెట్ మొత్తం అన్ని కంప్లీట్ కలిపి 30 crores వరకు తీసుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేషన్ అయితే అవుతుంది. అలాగే సెట్ వర్క్ ఎంతవరకు వచ్చిందంటే, సెట్ వర్క్ ఆల్మోస్ట్ 50% సెట్ వర్క్ అయిపోయింది. ఎందుకంటే BB8 లో ఈసారి 2 హౌజులు ఉండబోతున్నాయి. సో ఒక హౌస్ లో లోగో చూసినట్లయితే ఒక సైడ్ వాటర్ ఉంటుంది, ఒక సైడ్ హాట్ అంటే వేడి ఉంటుంది. ఎలా బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేస్తుందంటే పద్మవ్యూహం లాగా ఒక సైడ్ హాట్, ఒక సైడ్ కూల్ అన్నట్లు, ఒక సైడ్ సకల సౌకర్యాలు అన్ని కల్పిస్తాడు, ఒక సైడ్ ఎలాంటి సౌకర్యాలు లేకుండా, అంటే ఎగ్జాంపుల్ గా వాళ్ళకు వంట సామాన్ కరెక్ట్ ఇవ్వకపోవడము, అలాగే పడుకోవడానికి బెడ్ ఇవ్వకపోవడము, అలాగే మన బెడ్షీట్లు ఇవ్వకపోవడము, అంటే అసౌకర్యంగా ఉండేటట్లు ఒక సైడ్, అంటే ఒక హౌస్ లో ఒక సైడ్ ఏమో ఫుల్ లగ్జరీ, ఒక సైడ్ లో కంప్లీట్ గా ఎట్లా అంటే ఏసీ ఉండడము, మంచి బెడ్లు ఉండడము, బెడ్షీట్ ఉండడము, వాళ్ళకు సకల సౌకర్యాలు అన్ని కల్పించడము. ఈ విధంగా బిగ్ బాస్ 2 హౌసులు ప్లాన్ చేస్తుండో. అంటే ఈ హౌస్ నుంచి ఈ హౌస్ కి వెళ్ళాలంటే కంపల్సరీ గేమ్ ఆడి గెలిచి, టాస్క్లు ఆడి గెలిచి వెళ్ళే విధంగా బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుండే ఈసారి. అలాగే ఈసారి ట్యాగ్ లైన్ ఏముండబోతుంది అంటే, అంతులేని వినోదం అనేది ట్యాగ్ లైన్ బిగ్ బాస్ 8 కు కింద ట్యాగ్ లైన్ ఉండబోతుంది. అలాగే స్టూడియో అనేది అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంది. అలాగే నీతోన డాన్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ జరిగింది 2.0. ఆ నీతోన డాన్స్ ప్రోగ్రామ్ నుంచి 2 కంటెస్టెంట్ రాబోతున్నారు. అలాగే ఇప్పుడు మా టీవీలో ఆల్రెడీ ప్రజెంట్ జరుగుతుంది షో కదా, కిలాడ్ బాస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ నుంచి టోటల్ గా 4 కంటెస్టెంట్లు రాబోతున్నారని చెప్పి మనకైతే మొత్తం సమాచారం అయితే వచ్చింది. బిగ్ బాస్ ఈసారి ఆల్మోస్ట్ 200 కంటెస్టెంట్లని అప్రోచ్ అంటే కలవడం జరిగింది. అందులోపల ఒక 80 మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే దాంట్లో నుంచి ఒక 40 మెంబర్స్ ని మళ్ళీ జల్లడబట్టి మళ్ళీ 40 మెంబర్స్ ని తీసుకొని ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు ఆగస్టు 2nd వీక్ లో, అంటే 15 ఆగస్టు తర్వాత మనకు ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అప్పటి వరకు మనకు వచ్చినటువంటి లీకుల ప్రకారం చూసుకుంటే 17 కంటెస్టెంట్లు ఇప్పటి వరకు ఫైనల్
అయ్యారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఆ 17 కంటెస్టెంట్లు ఎవరో మీకు చెప్పబోతున్నాను. నేను చెప్పబోయే ప్రతి కంటెస్టెంట్ ఒక నేమ్ విత్ ఫోటోతో సహా మీకు నా పక్కన చూపిస్తాను. సో కొందరు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, బ్రో మీరు చెప్పే నేమ్స్ బాగున్నా కానీ వాళ్ళ ఫోటో కూడా పక్కన ఇవ్వండి, మాకు వాళ్ళు ఎవరో మాకు తెలియట్లేదు అని చెప్పి తెలుస్తున్నారు. సో ఇది కరెక్ట్, సబ్స్క్రైబర్ చెప్పారు కాబట్టి 100% పాటిస్తాను. వాళ్ళు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను కాబట్టి, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క ఫోటో ఇటు సైడ్ కానీ వాళ్ళ నేమ్తో విత్ ఫోటోతో సహా మీకు వేయడం జరుగుతుంది. సో ఎవరెవరు వస్తున్నారు, అలాగే కొన్ని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేషన్ అవుతున్నాయి, వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు, వాళ్ళ నేమ్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ నేమ్తో సహా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్ కయ్యూమ్ అలీ ఎవరో కాదు, మన కమిడియన్ అయినటువంటి అలీ గారు ఉన్నారు కదా, అలీ గారి యొక్క తమ్ముడే కయ్యూమ్ అలీ ప్రముఖ యాక్టరు, కమిడియన్, చాలా మూవీస్ లో చేయడం జరిగింది. సో వాళ్ళకంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సో కయ్యూమ్ అలీ గారు రాబోతున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ రేఖా బజ్ ఎవరో కాదు, ప్రముఖ హీరోయిన్, అలాగే యూట్యూబరు, అలాగే చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది, వెబ్ సిరీస్ లో చేసింది, అలాగే జన సైనికురాలు కూడా అంటారు తనని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినప్పుడు జనసేనకు చాలా సపోర్ట్ చేసింది తను. సో తనను జన సైనికురాలు కూడా అని అంటారు. అలాగే ప్రముఖ కమెడియన్ అయినటువంటి బబ్లు అంటారు తనని. బబ్లు తన నేము, తన నిక్ నేము ఉంది తనకు. సో తన బబ్లు కూడా రాబోతున్నాడు. బబ్లు ప్రముఖ కమెడియన్. సో తను రావడం అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే తన ప్రోగ్రామ్స్ కానీ, తన ఎంటర్టైన్మెంట్ కానీ, తన వెబ్ సిరీస్ కానీ, తన కామెడీ కానీ చూస్తే చాలా బాగుంటుంది. సో తన ప్రముఖ కమెడియన్ చెప్పుకోవచ్చు. అలాగే మై విలేజ్ షో ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి అనిల్ గారు కూడా రాబోతుందని చెప్పి మనకైతే సమాచారము. అనిల్ గారు కూడా యాక్చువల్ చెప్పంటే BB7 కి రావాల్సింది, బట్ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. సో అలాగే ప్రముఖ కమెడియన్ అయినటువంటి యాదమరాజు గారు కూడా రాబోతుందని మనకైతే సమాచారం ఉంది. యాదమరాజు మా టీవీలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ లో మనకు కనిపిస్తాడు. సో తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, తను కూడా రాబోతున్నది మనకు సమాచారం. అలాగే సోనియా సింగ్, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సోనియా సింగ్ గారు కూడా రాబోతున్నారు చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. సోనియా సింగ్ ఎవరో కాదు, ప్రముఖ యాక్టరు, అలాగే యూట్యూబరు, అలాగే తన వెబ్ సిరీస్ లో చేయడం జరిగింది, చాలా మూవీస్ లో కూడా చేయడం జరిగింది. సో సోనియా సింగ్ మాట్లాడే ప్రతి మాటల్లో మనకు డబుల్ మీనింగ్ డైలాగ్ అనిపిస్తుంది. సో డబుల్ మీనింగ్ డైలాగ్ ద్వారా సోనియా సింగ్ చాలా ఫేమస్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ప్రభాస్ అసిస్టెంట్ అయినటువంటి ప్రభాస్ సీన్ గారు కూడా రాబోతున్నారు. ప్రభాస్ సీన్ ప్రముఖ కమెడియన్, చాలా మూవీస్ లో చేయడం జరిగింది. సో చాలా ఫేమస్ గా తను బాగా పాపులర్ అయిందంటే గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారితో సీను సిద్ధప్ప అనే డైలాగ్ ద్వారా చాలా ఫేమస్ అయింది తను. సో తను కూడా రాబోతున్న సమాచారం. అలాగే ప్రముఖ మోడల్, అలాగే యాక్టరు, యాంకరు అయినటువంటి మన రీతు చౌదరి కూడా రాబోతుందని చెప్పి మనకైతే సమాచారము. ఆల్రెడీ ఇప్పుడు మాటీలో జరుగుతున్నటువంటి కిలాడి బాస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ లో తను ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంది. సో తను గ్లామరస్ డాల్ అని చెప్పవచ్చు, ఎందుకంటే తను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా గ్లామరస్ గా ఉన్నటువంటి ఫోటోలు పెడతా ఉంటుంది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్, తను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. తను వస్తే మాత్రం చాలా బాగుంటుంది, బిగ్ బాస్ కు వస్తుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే అంజనీ పవన్ యాక్చువల్ చెప్పాలంటే అంజనీ పవన్ గారు BB7 లోనే రావాల్సింది, బట్ లాస్ట్ మూమెంట్ లో తను డ్రాప్ అవడం వల్ల BB7 లో రాలేదు. బట్ ఇప్పుడు BB8 కి మాత్రం 100% అంజలి పవన్ గారు రాబోతున్నారు. అలాగే శ్వేతానాయుడు డి ప్రోగ్రామ్, ఈటీవీలో జరిగినటువంటి డి ప్రోగ్రామ్ లో చాలా ఫేమస్ అయినటువంటి శ్వేతానాయుడు గారు కూడా బిగ్ బాస్ 8 కి రాబోతున్నారని చెప్పి మనకైతే పక్కా సమాచారం అయితే ఉంది. అలాగే అమృత ప్రణయ్ మనకు అందరూ తెలుసు కదా, లవ్ మ్యాటర్ లో వాళ్ళ హస్బెండ్ ని, సో ఆ గొడవ మొత్తం మన అందరికీ ఐడియా ఉంది కదా. సో తనే అమృత ప్రణయ్, సో తను కూడా రాబోతుందని చెప్పి మనకు సమాచారము. అలాగే సింగర్ కేటగిరీ నుంచి ఎవరు రాబోతున్నారంటే సాకేత్ రాబోతున్నారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. సో తను ప్రముఖ సింగర్, టాలీవుడ్ లో చాలా పెద్ద మూవీస్ లో పెద్ద సాంగ్స్ వాడడం జరిగింది కదా, తను కూడా రాబోతున్నారు. అలాగే ఏకనాథ్ హారికను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది బిగ్ బాస్ కి, ఏంటంటే ఏకనాథ్ వాళ్ళ హస్బెండ్ హారిక వీళ్ళిద్దరు కలిపి కపుల్ బిగ్ బాస్ హౌస్ కి వస్తామని వాళ్ళు అంటున్నారు. బట్ కపుల్స్ తీసుకోవాలని బిగ్ బాస్ కి ఇంట్రెస్ట్ లేదు ఈసారి.
సో అందుకే వాళ్ళని ఎవరన్నా ఒకరు రావాలంటే హారిక ఒకరు మాత్రం రావాలని చెప్పి బిగ్ బాస్ గట్టిగా పట్టిండు. సో చూడాలి హారిక సైడ్ నుంచి వెళ్ళి 100% వస్తుంది, ఎందుకంటే హారిక వస్తుందని మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే నిఖిల్ ఇప్పుడు కిలాడి గర్ల్స్ లో చాలా ఫేమస్ గా ఉన్నటువంటి నిఖిల్, రితు చౌదరి వీళ్ళిద్దరు జంట చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. సో నిఖిల్ కూడా రాబోతుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే శ్రీకర్ చాలా సీరియల్లో యాక్టర్ గా చేయడం జరిగింది తను. అలాగే కిలాడి గర్ల్స్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ లో కూడా తను పాల్గొనడం జరిగింది. సో తను కూడా రాబోతుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అలాగే నీతన డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయినటువంటి అక్షిత కూడా రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం ఉంది. అలాగే శివ రవితేజ తను ప్రముఖ కమెడియన్, ఒక యూట్యూబర్, అలాగే చాలా వెబ్ సిరీస్ లో చేయడం జరిగింది, షార్ట్ ఫిలిమ్స్ లో చేయడం జరిగింది. తను కూడా రాబోతున్నాడని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. అలాగే తేజస్విని గౌడ 100% రాబోతుందని చెప్పి పక్కా సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు మీకు నేను ఒక 17 to 18 కంటెస్టెంట్ లో పక్కా కంటెస్టెంట్ లో నేమ్స్ చెప్పడం జరిగింది కదా. అలాగే ఈటీవీ ప్రభాకర్ గారు కూడా రాబోతున్న ప్రభాకర్ గారు మన బుల్లితెర మెగాస్టార్ గారు అనేవి అంటారు, తను కూడా రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. అలాగే చాలా పేర్లు ఉన్నాయి, అంటే మన హీరో అబ్బాస్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది, రోహిత్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. సో ఎవరైనా అప్రోచ్ అయ్యారో ఒకసారి మనం తెలుసుకుందాము. మోడల్ కేటగిరీలో సయ్యద్ రోహన్ బాబుని, అలాగే సౌమ్య అని జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్ గా చేసింది, సౌమ్య తనను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే జబర్దస్త్ పవిత్రను అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రముఖ హీరో అయినటువంటి ఆదిత్య ఓం కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆదిత్య ఓం గారు కూడా రాబోతుందని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అలాగే ప్రముఖ టీవీ యాక్ట్రెస్ అయినటువంటి ఐశ్వర్య పైన కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే హీరో అబ్బాస్ గారు కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ అబ్బాస్ గారు మనకైతే వచ్చిన సమాచారం ప్రకారం అబ్బాస్ గారు తమిళ్ బిగ్ బాస్ కి వెళ్తున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. తెలుగు బిగ్ బాస్ కి తను రావడం అయితే సమాచారం వచ్చింది. బట్ చెప్పలేని లాస్ట్ మూమెంట్ తను ఒకవేళ తెలుగు బిగ్ బాస్ కి రావాలనుకుంటే తెలుగు బిగ్ బాస్ కూడా రావచ్చు. అలాగే రీచా పలాడు తను నువ్వే కావాలి మూవీలో హీరో అయినటువంటి రీచా పలాడు కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రియాంక జన్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి మన శివకుమార్ ను కూడా బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రముఖ టీవీ యాక్ట్రెస్ అలాగే హీరో అయినటువంటి కుషితా కల్పన కూడా బిగ్ బాస్ ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే చక్రవాకం సీరియల్లో చాలా ఫేమస్ అయినటువంటి ఇంద్రనీల్ని కూడా బిగ్ బాస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి కిరా కార్పిన్ ని, అలాగే బుల్లెట్ భాస్కర్ ని, అలాగే పొట్టి నరేష్ ని, అలాగే పొట్టి రియాజ్ ని వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ కిరా కార్పి గారు ఒక్కరే కొంచెం పాజిటివ్ గా ఉన్నారని మిగతా అందరూ భయపడుతున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ లో చేసిన తర్వాత ఒక 1 year బయట ఛానల్ ఏ ఛానల్లో చేయరాదు, అందుకోసం వాళ్ళు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే కంటెస్టెంట్లు మొత్తము ఇక్కడికి రావాలంటే మా టీవీలో ఉన్నటువంటి బిగ్ బాస్ టీంకి రావాలంటే కొంచెం భయపడుతున్నారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. అలాగే కెవు కార్తీక్ ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ నాకు తెలిసి కెవు కార్తీక్ గారు ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది, బీబీసీ లో మిస్ అయ్యారు. అలాగే వర్షం సుందర్ రాజన్ని, అలాగే చాలా నేమ్స్ వినిపిస్తున్నాయి. సో వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను చెప్పినటువంటి 17 to 18 కంటెస్టెంట్లు మాత్రము పక్కా రాబోతుందని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. ఈసారి బిగ్ బాస్ టోటల్ గా 22 మెంబర్స్ ని తీసుకొస్తున్నారు. అందులో ఫీమేల్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండేటట్లు బిగ్ బాస్ ప్లాన్ చేస్తారని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. ఇంకో సర్క్యులేషన్ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ సర్క్యులేషన్ ఏంటంటే ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ టీం లేడీ కంటెస్టెంట్ విన్నర్ చేయాలని చెప్పి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ టీం తీసుకొస్తారని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. ఎందుకంటే బీబీసీ లో వరుసగా 8 వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవ్వడము మనం అందరం చూడడం జరిగింది. ఎందుకంటే బీబీసీ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది 7 సీజన్లు అంటే 8 వారాలు కంటిన్యూగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది కదా. ఈసారి అందుకోసమే చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బిగ్ బాస్ తీసుకొచ్చని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. సో ఎవరెవరు వస్తలేరు, ఎవరెవరు ఫేక్ న్యూస్ ఉంది అదొకసారి తెలుసుకుందాము. అలాగే బడేలక్క వస్తలే అని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. అలాగే కుమారి ఆంటీ గారు వస్తలేరు. అలాగే మన గాయత్రి గుప్తా గారు కూడా వస్తలేదు అని చెప్పి మనకైతే సమాచారం అయితే ఉంది. ఎందుకంటే నా యూట్యూబ్ నా ఇన్స్టాగ్రామ్ లో
వాళ్ళు పర్సనల్ గా మెసేజ్ చేశారు కాబట్టి నేను 100% చెప్పబోతున్నాను. సో గాయత్రి గుప్తా గారు అయితే వస్తలేరు, అలాగే కుమారి ఆంటీ గారు కూడా వస్తలేరు. చాలా ఫేక్ న్యూస్, చాలా నేమ్స్ కూడా బయటకు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరు, అలాగే యూట్యూబర్ నిఖిల్ కూడా వస్తలేడు, అలాగే మన హీరో రాజ్ కూడా వస్తలేడు. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫేక్ న్యూస్. సో అలాగే బిగ్ బాస్ ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి నేమ్స్ లో మీకు ఎవరు బిగ్ బాస్ హౌస్ కు వస్తే మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. నేను కొత్త యూట్యూబర్ని, ఒకవేళ నా మాటలు కానీ కొంచెము తడబడి ఉన్నా, కొంచెము చెప్పడంలో ప్రొనౌన్సియేషన్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా, ఎందుకంటే కొత్త యూట్యూబర్ని కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా సారీ, నేను వీడియోలో చెప్తున్నాను. సో అలాగే మీరందరూ నా వీడియోలన్నీ చూసి సపోర్ట్ చేశారని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెము ఛానల్ అనేది గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయాలని చెప్తున్నాను. సో చాలా మంది నా వీడియోలు కొందరు ఏం చెప్తున్నారంటే మీకు లైటింగ్ సరిగా లేదు, వాయిస్ సరిగా లేదని చెప్తున్నారు. సో అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాను. 100% మీకు పక్కా జెన్యూన్ అప్డేట్లు ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్యూట్ అనే డింపుల్ అనేది నా బయోలో పెట్టడం జరిగింది, యూట్యూబ్ బయోలో, అలాగే కామెంట్ బయోలో కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ క్యూట్ అనే డింపుల్, జ్ఞానేశ్వర్, మీరు క్యూట్ అనే డింపుల్ కొడితే బిగ్ బాస్ 8 అప్డేట్స్ అని జ్ఞానేశ్వర్ అని ఉంటుంది. ఆ ఛానల్ ని ఫాలో అయ్యారంటే ప్రతి క్షణం మీకు పక్కా అప్డేట్ ఉంటుంది. 100% జెన్యూన్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అప్డేట్ ఇచ్చే పర్సన్లు బిగ్ బాస్ టీమ్ లో ఉన్నారు. సో మనకైతే లీక్లు అయితే 100% వస్తాయి. సో జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి. మనం చెప్పేది పక్కా 100% జెన్యూన్ అప్డేట్. సో ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే మీకు బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏదైనా సమాచారం కావాలంటే కింద కామెంట్ పెట్టండి. 100% నేను ఆ సమాచారం తెలుసుకొని మీకు పక్కా వీడియో చేస్తాను. సో ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అనే డింపుల్ ఛానల్. కొందరు అడుగుతున్నారు క్యూట్ అనే డింపుల్ బదులు జ్ఞానేశ్వర్ని పెట్టుకోవచ్చు కదా అని బట్ క్యూట్ అనే డింపుల్ అనేది నా 2 కూతుర్ల పేర్లు. అందుకోసం వాళ్ళ నేమ్ తోటి నేను ఛానల్ పెట్టడం జరిగింది. సో అందుకోసమే వాళ్ళ క్యూట్ అనే డింపుల్ పెట్టడం జరిగింది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై